తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. బీఆర్ఎస్ నేతల రక్తం చల్లితే పంటలు పండుతాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అయినా తమ రక్తంతో రేవంత్ దాహం తీరుతుందంటే రక్తం ఇవ్వడానికి తాను సిద్ధంగానే ఉన్నారన్నారు హరీష్ రావు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్ కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాని గుర్పించమనుర్రి. మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనుర్రి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. హరీష్ రావును కేటీఆర్ ను కోసి వాళ్ళ రక్తాన్ని పంటల మీద చిల్లుతాడట, అప్పుడు పంటలు పండుతాయట. ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడొచ్చినా? మమ్మల్ని కోసి రక్తం చిమ్మితే పంటలు పండుతాయట. నిజమే రేవంత్ రెడ్డి, మాకు తెలంగాణ ఉద్యమంలో జైళ్లలో పడ్డం, దెబ్బలు తిన్నాం. నిజంగా మా రక్తంతో నీ దాహార్తి తీరుతుందంటే రక్తం ఇయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కోస్తవా కొయ్యి, నేను వస్తా, కానీ మోటార్లొత్తు నీళ్ళు ఇయ్యి. మా రైతుల కంటే నా రక్తం నాకు ముఖ్యం కాదు, నా రైతుల పంటలు మాకు ముఖ్యం.